ఏజే ఏజే మీకేం కాలేదు కదా? రండ్రా, వీడిని తీసుకెళ్లి కంట్రోల్లో చెప్పి పకడ్బందీగా ఎఫ్ఐఆర్ రప్పించండి. నేను వస్తా. వికీ బావా, ఇతను నీకు తెలియదు కదూ? ఎవరు? మన ప్రవళిక అన్నయ్య, పేరు విక్రమ్. తిరగబడ్డ ఈజీతో చెప్పిన మధ్యలో డ్రాప్ అయినా నీ ఇంట్లో నేనుంటాను, నీ కుటుంబం వీధిలో ఉంటుంది. నువ్వు కానీ ఆ ఏజీ ఇంటికెళ్ళి ఆ సాక్ష్యాలు సంపాదించకపోతే మీ నాన్న జైలుకి వెళ్తారని చెప్పటానికి. విక్రమ్, ప్రవళిక, ఏజే చాలా క్లోజ్ ఫ్రెండ్స్.
ఇవాళ నిజంగా దేవుళ్ళ వచ్చి నా కొడుకును కాపాడావు విక్రమ్. నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్ళు నువ్వు చల్లగా ఉండాలి నాన్న. ఎప్పుడు సంక్రాంతిని మా ఇంటి మట్టుకే చేసుకునేవాళ్ళం. కానీ ఈసారి ఊరంతా సంక్రాంతి జరిగినట్టుగా కానీ విక్రమ్కి చాలా ఎక్కువ తెలుసు కదే. ప్రాణ స్నేహితులిద్దరికీ ఒకరి గురించి ఒకరికి తెలియటంలో వింతే ఉంది. అవును, ఒకరోజు మీ అందరిని కూర్చోబెట్టి ఏజే ఘనకార్యాలన్నీ బయట పెడతా. ఏ విక్కీ, కోడళ్ళ ముందు నా పరువు తీయొద్దు. నువ్వు వద్దన్నా నేను వదలను. ఏంటి మళ్ళీ ఏం చెప్పాలని? నీకెప్పుడు నేను మంచి చెప్తాను అంజలి. బద్రిని మర్చిపోవాలి అంతే కదా? అవును. అతన్ని నేను మర్చిపోతే నీకేం లాభం? మర్చిపోకపోతే నీకే నష్టం. పర్వాలేదు, నేనెప్పుడు నష్టపోవడమే కదా నీకు కావాల్సింది. నేనెప్పుడు నీ చెడు కోరుకోలేదు అంజలి. ఆ బ్లడీ ఇడియట్ నీకు బ్రెయిన్ వాష్ చేశాడు. నీకు మంచి చెప్పినా చెడులా అనిపించేలా ట్యూన్ చేశాడు. భార్యని జీవోత్సవంలా మార్చేసి నీ లైఫ్ తో ఆడుకోవాలని చూస్తున్నాడు. వాడిది సిన్సియర్ ప్రేమ కాదు. నీ మీద మోజు తీరిపోతే నేను మళ్ళీ ఒక సింధులా మార్చేస్తాడు అంజలి. అతను కాదు, నువ్వు నా బ్రెయిన్ వాష్ చేయాలని చూస్తున్నావు. సవత తల్లి కూతురు సొంత అక్క కాలేదని నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది. నువ్వెంత గుడ్డిగా వాడిని నమ్ముతున్నావు అంజలి. అది ప్రూవ్ చేయమంటున్నాను కదక్క.
చేస్తే నువ్వు చెప్పినట్టే వింటాను, లేదంటే మాత్రం బద్రి నేను పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఒప్పుకోవాలి. అంజలి, ప్లీజ్ అంజలి, నేను నీ శత్రువుని కాదు. అసలు అసలు నీ కోసం నేను ఏం చేశానో ఏం పోగొట్టుకున్నానో తెలిస్తే నువ్విలా మాట్లాడవు. ఏం త్యాగం చేసావు? నీ స్వార్థం నువ్వు చూసుకొని కోటేశ్వరుల ఇంటికి కోడలయ్యావు. నన్ను అడ్డం పెట్టుకొని ఏజే చేసుకోవాల్సిన అమ్మాయిని దాచిపెట్టి అతనితో తాళి కట్టించుకున్నావు. ఇందులో నువ్వు నా కోసం చేసిన త్యాగం ఏముంది? మా చెల్లిని మీరే కాపాడాలి. అవును, నా చెల్లి లైఫ్ ఇప్పుడు రిస్క్ లో ఉంది. నేను ఇది హెల్ప్ అనుకోవట్లేదు. జీవితాంతం నువ్వు నా భార్యగా నా ఇంట్లో ఉండాలి. పెళ్లి చేసుకోవాలి. కోమలికి బదులుగా నువ్వు పెళ్లి పీటల మీద కూర్చుని తాళి కట్టించుకోవాలి. నీ చెల్లెలు చచ్చిపోయాక వద్దు వద్దు, ఇప్పుడే చంపేస్తా. ఇక చాలు, నీ మాయ మాటలు నమ్మే రోజులు పోయాయి. మళ్ళీ బద్రిని నన్ను విడదీయాలని చూస్తే మాత్రం నేను ఊరుకోను. ఏమిటి అక్క చెల్లెలు ఇక్కడికొచ్చి రహస్యంగా మాట్లాడుకుంటున్నారు? అబ్బే ఏం లేదు జయమ్మ, ఇక నుంచి సింధుని చూసుకోవడానికి అంజలి రానక్కర్లేదని చెప్తున్నాను జయమ్మ. ఆహా, అది కాదు, నేను అవసరం లేదంజలి, సింధుకి సేవలు చేయడానికి నేనున్నాను. నాన్న నీకు సంబంధాలు చూస్తున్నారు, నువ్వు మన ఇంట్లో ఉండడం అవసరం. అవునవును, సంబంధాలు చూసేటప్పుడు నువ్వు అందుబాటులో ఉండాలి కదా. సింధుని చూసుకోవడానికి నేనున్నాను, భాను ఉంది. చిత్ర వాళ్ళ వదినే కాబట్టి తను చూసుకుంటుంది. అవసరమైతే ఓ కేర్ టేకర్ని పెడతాను. నువ్వు ఉండిపో అంజలి. రా భాను, రా. బద్రిని నన్ను విడదీయడానికి కావాలని అక్కడికి రాకుండా చేశావు కదూ. ఎన్ని ప్లాన్లు వేసినా నేను బద్రిని పెళ్లి చేసుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది.
క్లారిటీ లేదు. మీరు పొమ్మంటున్నా నేనుండాల్సిన పరిస్థితులు నన్ను ఆపుతున్నాయి. నేనుండాలా వెళ్ళాలా? మీరుండనిస్తారా పంపించేస్తారా? అవన్నీ పక్కన పెడితే నన్ను మీరు మోసం చేసి పెళ్లి చేసుకోలేదని తెలిసింది కాబట్టి, మీ తప్పు లేదని అర్థమైంది కాబట్టి, మీకు నా వల్ల ఏదైనా మంచి జరిగితే చాలనుకుంటున్నాను. మీరిప్పుడు ప్రమాదంలో ఉన్నారు. మీకు తెలియకుండానే మీ ఇంట్లో విక్రమ్ అనే ఒక శత్రువు చేరాడు. అతనొక మూర్ఖుడు. మిమ్మల్ని జైలుకు పంపించేదాకా ఊరుకొనంటున్నాడు. అతనిక్కడుంటే ఎప్పటికైనా మీ మీద ఏ తప్పుడు కేసో పెట్టి జైలుకు పంపిస్తాడు అనిపిస్తుంది. అది నేను జరగనివ్వను. ఇప్పుడే వెళ్ళి అతనితో మాట్లాడతాను. ఈ ఇంట్లోంచి పంపించేస్తాను. ఎక్కడున్నాడు? ఏయ్, ఏంటి నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు? ఏ మండిందా? నీకు ఈ కాస్తకే మండిందే. నువ్వు నా లైఫ్ నే డిస్టర్బ్ చేసావు. మరి నాకెంత మండాలి? బగ బగ మండిపోతుంది. ఎందుకిన్ని నాటకాలాడావు? ఎందుకిన్ని అబద్ధాలు చెప్పావు? మా నాన్ననెందుకు ఇబ్బంది పెట్టావు? నన్నెందుకు ఇన్ని రోజులు టార్చర్ పెట్టావు? ఆపు. ఏమైంది ఇప్పుడు? ఏమైందని అడుగుతావేంటి? నువ్వు అసలు సిబిఐ ఆఫీసర్వేనా? అలాగే బిహేవ్ చేసావా? నా లైఫ్ తో ఆడుకునే హక్కు నీకెవరిచ్చారు? నేనేం చేశాను? చాలా పెద్ద స్కెచ్ వేశావు. నువ్వు ప్రవళిక బ్రదర్ అయ్యుండి ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? నీకు చెప్పాలని రూల్ ఏం లేదే. నాకు నువ్వు చెప్తే ఎంత, చెప్పకపోతే ఎంత? నువ్వు నాకు దారిన పోయే కంపతో సమానం. నన్ను చీట్ చేసే అధికారం నీకు లేదు. నీకు ఈ ఇంట్లోకి రమ్మనడానికి రెడ్ కార్పెట్ పరిచారు. అలాంటప్పుడు నేను ఏ చేత్తో బ్రేకప్ చేసుకుని వెళ్ళిపోతుంటే నన్ను కిడ్నాప్ చేసి మా నాన్నని జైలుకు పంపిస్తానని బెదిరించి ఈ ఇంట్లోకి పంపించావు. ఎందుకు? దీనివల్ల నీకేం అన్యాయం జరగలేదే. నీకేం తెలుసు నాకేం అన్యాయం జరగలేదని?